Hello everyone. As already government declared, this academic year examination pattern is going to be changed. So here I brought all the model papers of all the 6 subjects for this 2021 academic year. So please have a look at all the subjects model papers. Here the first one is first language Telugu model paper. Total time 3 hours 15 minutes and total marks 80. So we have part A as well as part B. Part A is for 60 marks and part A is for 2 hours 45 minutes. So after 2 hours 45 minutes they will distribute the part B. సో ఈ తెలుగులో ఏముంటాయి అనేది నాకు అంతగా క్లారిటీగా తెలీదు. సో ప్లీజ్ మీరే చెక్ చేసుకోండి ఒకసారి ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి, ఆ ప్యాటర్న్ ఎలా ఉందని చెప్పేసి. ఫస్ట్ బిట్లో ఆ ఉంది, కింది పేరాని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథాప్రసంగంలో ఉన్నాడు. ఒక మంచి పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాని మీద ప్రశ్నలకు జవాబులు రాయండి అని అడుగుతున్నాడు. చూద్దాం మరి ఏం ప్రశ్నలు అడిగాడు. ఇదిగోండి ఇక్కడ ప్రశ్నలు అడిగాడు. లక్ష్మణుడు శూర్పణఖతో ఏమన్నాడు, శూర్పణఖ ఎవరు, సీతారామ లక్ష్మణుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒక 5 క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ అదే ఫస్ట్ బిట్లో ఆ కూడా ఉంది. మళ్ళీ క్రింది వాటిలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి. ఓకే, పోయం రాసేసేయాలి. సో 2 ఇచ్చాడు, అందులో ఏదైనా ఒక్కటి రాయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ మళ్ళీ వచ్చేసి పారాగ్రాఫే ఉంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే 5 ప్రశ్నలు తయారు చేయండి అని అడిగాడు. అంటే పారాగ్రాఫ్ని చదివేసి మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక సెకండ్ బిట్కి వచ్చేస్తే, ఇక్కడ సెకండ్ బిట్లో ఆల్ వచ్చేసి క్రింది ప్రశ్నలలో ఏవైనా 2 ప్రశ్నలకు 4 నుండి 5 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఇచ్చాడు. టోటల్ 4 క్వశ్చన్స్ ఆర్ దేర్. అవుట్ ఆఫ్ దోస్ 4 క్వశ్చన్స్ యూ నీడ్ టు రైట్ ఎనీ 2. నెక్స్ట్ సెకండ్ బిట్లో మళ్ళీ ఆ కూడా ఉంది. ఇందులో కూడా సేమ్ ఏవైనా 2 ప్రశ్నలకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు, సో అందులో 2 రాయాలి. నెక్స్ట్ ఈ ఉంది సెకండ్ బిట్లో, ఏదైనా ఒక ప్రశ్నకు 10 వాక్యాల్లో సమాధానం రాయండి. 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, అందులో ఏదో ఒక్కటే దానికి రాయమంటున్నాడు, కాబట్టి చాలా లక్కీ అసలు మీరు ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ కూడా ఉంది. ఇంకా క్రింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు 10 వాక్యాల్లో సమాధానం రాయండి అని చెప్పేసి ఇచ్చాడు. సో 3 క్వశ్చన్స్ ఇచ్చడం జరిగింది. ఆ 3 క్వశ్చన్స్లో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుందంట. నెక్స్ట్ థర్డ్ బిట్కి వచ్చేసరికి, ఇక్కడ థర్డ్ బిట్లో డైరెక్ట్గా ఊ అనే పదంతోనే స్టార్ట్ చేశాడు. సో క్రింది ప్రశ్నలో ఒక దానికి మాత్రమే జవాబు రాయండి. ఎవరైనా ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని రూపొందించండి. శతక పద్యాల గొప్పదనం గురించి మిత్రుడు మిత్రురాలకి లేఖ రాయండి. గోల్కొండ విహారయాత్రకు వెళ్ళిన టీచర్ విద్యార్థుల మధ్య జరిగిన చర్చలను ఊహించి సంభాషణ రూపంలో రాయండి. అంటే ఇదేదో సంథింగ్ ఏమంటారు, ఇంటర్వ్యూ రాయటము, లేదంటే కన్వర్జేషన్ రాయటం, లెటర్ రైటింగ్, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఈ థర్డ్ బిట్ ఊ అనే దాంట్లో. సో ఇక్కడతో మనకి పార్ట్ ఏ అనేది అయితే అయిపోయింది. సో ఒకసారి పార్ట్ బి చూద్దాం మనం ఏమున్నాయి ఇందులో. సో పార్ట్ బి మనం యాజ్ ఇట్ ఈజ్ ముందు చూసుకున్నట్టుగానే 60 మార్క్స్ వచ్చేసి పార్ట్ ఏ అయిపోయాయి. సో ఇంకా రిమైనింగ్ 20 మార్క్స్ వచ్చేసి పార్ట్ బికి మనకి. సో ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసి పదజాలం. ఆ అనేది అందులో సొంత వాక్యాలు రాయమని 2 ఇచ్చాడు. ఆటపాటలు, పసిగట్టు. నెక్స్ట్ అందులోనే అలాగే ఆ కూడా ఉంది. క్రింది వాటికి సరైన సమాధానం గుర్తును బ్రాకెట్లలో రాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి వ్యాకరణం వచ్చింది. వ్యాకరణం అంటే ఐ థింక్ గ్రామర్ అనుకుంటాను. క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణ. వర్షాశనము, వర్ష ప్లస్ ఆశనము అని అనుకుంటున్నాను నేనైతే, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. క్రింది వాటిలో ద్విగు సమాసం. ద్విగు సమాసం అంటే నంబర్ ఉంటుంది. దశ దిక్కులు 10 ఉంది, 4 రోజులు 4 ఉంది, 2 నెలలు 2 ఉంది, అన్ని ఆన్సర్ ఇది. 15th వన్ అయితే కరెక్ట్గా చెప్పగలను, నా డి ఆప్షన్. చేకానుప్రాసం లక్షణం. ఏవో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంకా మనకు తెలియదు ఇవన్నీ. సో నెక్స్ట్ 17, 18, 19, 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి. సో పార్ట్ ఏ యాజ్ యూజువల్, పార్ట్ బి అయిపోయింది. పార్ట్ ఏ వచ్చేసి మనకి ఇక్కడ 60 మార్క్స్కి అడిగాడు. పార్ట్ బి వచ్చేసి మొత్తం కూడా గ్రామాటికల్కి సంబంధించినవి అడిగాడు 20 మార్క్స్కి.
So now if we observe first language Hindi question paper, he gave some pattern. Please go through the pattern because I couldn't able to explain it clearly. पठित गद्यांश 5 into 1, पठित पद्यांश, अपठित गद्यांश. Next in first bit e is there. In second bit लघु प्रश्न A B both are there. In third bit निबंधात्मक प्रश्न. Next one more U bit is there, सृजनात्मक अभिव्यक्ति. नेक्स्ट पार्ट बी వచ్చేసి మనకి 20 మార్క్స్ ఉంది. సో शब्द भंडार से संबंधित 8 बहुविकल्पी प्रश्न, 2 वाक्य प्रयोग. व्याकरण से संबंधित 10 बहुविकल्पी प्रश्न. సో ఇక్కడ మనకి పార్ట్ 1 వచ్చేసి 60 మార్క్స్ ఉంది, పార్ట్ ఏ వచ్చేసి, అలాగే పార్ట్ బి వచ్చేసి 20 మార్క్స్ ఉంది. ఇది వచ్చేసి ప్యాటర్న్. మరి ఇప్పుడు ఒక మోడల్ పేపర్ చూద్దాం. సో ప్లీజ్ గో త్రూ దిస్ మోడల్ పేపర్. Your total part A and part B together 80 marks. Part A is 60 marks and part B is 20 marks. निम्नलिखित गद्यांश पढ़िए, पूछे गए प्रश्नों के उत्तर 1 या 2 वाक्यों में लिखिए. He gave one passage and below the passage he is asking some questions. Next, निम्नलिखित पद्या में से किसी एक की संदर्भ सहित वाक्य, नो नॉट वाक्य, इट इज, आई एम सॉरी, कीजिए. Some words are very difficult actually to pronounce. Okay, 6 and 7 some poems are given. Next, E is given. निम्नलिखित गद्यांश पढ़िए और 5 प्रश्न बनाइए. निम्नलिखित प्रश्नों में से किन्हीं 2 प्रश्नों के उत्तर 4-5 पंक्तियों में लिखिए. So this is part B which is for 20 marks. निम्नलिखित प्रश्नों के सही उत्तर चुनकर सामने दिए गए कोष्ठक में लिखिए. So choose the correct answers are given. Here 18 into 1 is there, means it is 18 questions are there. Okay. Okay, so 18 choose the correct answers are given and then remaining 2 he gave निम्नलिखित शब्दों को वाक्यों में प्रयोग कीजिए. సొంత వాక్యాలు ఇచ్చాడు లాస్ట్ 2. Now it is Telugu second language.
Total time is 3 hours 15 minutes and marks as usual 80. This is part B of second language Telugu. సో పార్ట్ ఏ వచ్చేసి మనకి 60 మార్క్స్ అండ్ పార్ట్ బి 20 మార్క్స్. కింది పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించండి. ముచ్చటపడు, సత్కారం. This is English model paper pattern. Part A is for 40 marks. Part B is also for 40 marks. So please have a look at it.
Next, part B is also for 40 marks. అవ్వలేదు అయితే మెల్లిగా అవుతాయి ఇంకా. So this is general science question paper. In general science, we will be having two papers. One is for physical science and one is for biological science. So physical science 40 marks, biological science 40 marks. If you observe this physical science, part A is of 30 marks. So part B will be remaining 10 marks. I couldn't able to find the English paper related to this. So that's why I am keeping it Telugu paper only. Sorry for that. Just observe the pattern, how many questions will be there for everything. Here in section 1, we will be having 6 questions. So out of these 6, any 3 we need to write. Each question carries 2 marks. So 3 2s are 6. In section 2, we will be having 4 questions. Out of those 4, any 2 we need to write. One question carries 4 marks. Next, in section 3, 4 questions will be given. Out of 4 questions, we need to write any 2. Each carry 8 marks. 11th question, 12th question, 13th question, 14th question. So 4 questions are there. In these 4 questions, any 2 we need to write. And this is part B for 10 marks. So 10 marks, all the 10 questions will be choose the correct answers type of questions only. Next, this is for biology. So physics is for 40 marks, then biological science is also for 40 marks. Part A 30, part B 10 marks. This is also same like physics only. First bit 6 questions will be there. So we need to write any 3 questions. Each question carries 2 marks.
In section 2, 4 questions will be there. Out of 4 questions, any 2 we need to write. Each question carries 4 marks. In section 3, 4 questions will be given. Out of 4, any 2 we need to write. One question, 8 marks. Part B for 10 marks. So 10 questions will be given. 10, choose the correct answers. Now it is social paper. So social paper pattern is same like our mathematics paper. Total will be for 80 marks. Part A 60, part B 20. So in the first section, we will be having two groups, group A and group B. So in group A, 6 questions will be given. So out of 6 questions, any 3 we need to write. Group B also, 6 questions will be given. Out of 6, any 3 we need to write. In section 2, 8 questions will be there. Out of 8, any 4 we need to write. See here no groups, nothing. So 8 questions will be given. 13, 14, 15, 16, 17, 18, 19, 20. Out of 8 questions, any 4 we can write. This social paper also I didn't able to find the English paper pattern. So that is the only reason I am keeping this Telugu one. Next in section 3, again section 3 is divided into two parts, group A and group B. So in group A, 4 questions will be there. Out of 4, 2 we need to write. 21, 22, 23 and backside 24. So in group A, 4 questions will be there. Out of 4 questions, we need to write any 2. Again, same group B also, 25, 26, 27, 28. Out of 4, any 2 we need to write. Next, part B, if we observe, same 20 multiple choice questions. Each one carry 1 mark. So total 20 marks.